నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. నిధులు మావి పేరు మీద కొడంగల్లో ఎంపీ జీకే అరుణ మాట్లాడుతూ అమృత్ భారత్ 2 స్కీమ్ కింద కొడంగల్లో 4.5 కోట్లు, కోసిగిలో 12.5 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాల్గొన్న వారితో పాటు బీజేపీ ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నిధులు మావి పేర్లు మీవా పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంది. కానీ ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇందిరమ్మ ఇళ్లకు మళ్లిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకుంటామంటే ఊరుకోము. పీఎం ఆవాస్ యోజన క్రింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే గ్రామాల్లో ఇళ్లన్నీ మేమే ఇస్తున్నామన్న బిల్డప్ ఇస్తున్నారు. కావాలంటే మీ పథకం పేరు మార్చండి, మీ తరపున నిధులు ఇవ్వండి. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో అన్ని పార్టీల వారిని ఇన్వాల్వ్ చేయండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదలను గుర్తించి వారికి దశల వారీగా ఇల్లు ఇవ్వాలి. ఇల్లు లేని వారందరూ లబ్ధి పొందేలా చూడాలి. కొడంగల్ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చూడాలి. అందుకు ముఖ్యమంత్రి కొడంగల్ నుంచే నాంది పలకాలి. అన్ని వర్గాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పార్లమెంటు పరిధిలో నారాయణపేటలో ఇదే స్కీమ్కి అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నాము. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 17 కోట్ల నిధులతో పనులు ప్రారంభించుకోవడం సంతోషదాయకం. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యం. అమృత్ స్కీమ్ కింద మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు ఇస్తుంది. ఇప్పటికే నారాయణపేటలో ప్రారంభించుకున్నాము. ఈ స్కీమ్ కింద కొడంగల్ నియోజకవర్గానికి మొత్తం 17 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్ ఇవాళ 4.5 కోట్ల నిధులు, 12.5 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. తాగునీటి పైప్ లైన్, ట్యాంకులు నిర్మించబోతున్నారు. కొడంగల్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించబోతున్నాము. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలకు 100 కోట్లు మంజూరయ్యాయి. మున్సిపాలిటీల అభివృద్ధికే కేంద్రం కట్టుబడి ఉంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే గ్రామాల్లో వైకుంఠ ధామాలు, రైతు వేదికలు. ఇప్పుడు మున్సిపాలిటీల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధి, అమృత్ స్కీమ్, ఎన్ఆర్ఈజీఎస్ కింద అభివృద్ధి నిధులు, ఇస్తా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని వార్తలు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా దేశంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలకు అమృత్ పథకం కింద, ఇప్పుడు అమృత్ 2 నడుస్తుంది. అమృత్ 1 కింద అనేక ప్రాజెక్టులు చేపట్టిన అమృత్ 2 కింద మన నియోజకవర్గంలో, ముఖ్యంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీ కూడా నిధులు వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీలో అమృత్ 2 కార్యక్రమాన్ని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు ప్రారంభించడానికి ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయని చెప్పి వర్క్స్ ప్రారంభం చేసే ముందు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. కొడంగల్, కోస్గి, ఇంతకుముందు నారాయణపేటలో కూడా ప్రారంభం చేసుకున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీస్ షాద్ నగర్, జడ్చర్ల, గద్వాల, అన్ని మున్సిపాలిటీలకు కూడా అమృత్ 2 కింద నిధులు ఇచ్చింది. కొడంగల్ మున్సిపాలిటీకి 4.5 కోట్లు మరి ఈ అమృత్ కింద శాంక్షన్, అమృత్ 2 కింద శాంక్షన్ అయింది. ఈ యొక్క పథకం ద్వారా మున్సిపాలిటీలో ఉన్నటువంటి తాగునీటి వ్యవస్థకు ఎక్కడెక్కడైతే ఇంతవరకు తాగునీటి పైప్ లైన్లు లేవో, లేదా వాటర్ ట్యాంకులు కానీ పైప్ లైన్లు కానీ విస్తరించుకోవడానికి ఈ పథకంని వచ్చినటువంటి నిధులను ఉపయోగించుకుంటుందని, దీంట్లో 2 పెద్ద ట్యాంకులను కూడా నిర్మాణం చేయబోతున్నాను. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ లైన్ అంతా కూడా ఏ వార్డులలో ఈ యొక్క తాగునీటికి సరైనటువంటి సరఫరా లేనటువంటి వార్డులను అన్నింటినీ కూడా దీని కింద టేకప్ చేసి పూర్తి స్థాయిలో కొడంగల్ మున్సిపాలిటీలో ప్రతి ఒక్క ఇంటికి కూడా తాగునీరు అందించేటటువంటి సౌకర్యాన్ని ఈ అమృత్ 2 ద్వారా ఈరోజు కలిగించబోతా ఉన్నారు. మరి నరేంద్ర మోదీ గారు గతంలో పెద్ద పెద్ద మున్సిపాలిటీలకి మరి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి 100 కోట్లకు పైగా మరి అందించడం జరిగింది అమృత్ పథకం కింద. సో అదేవిధంగా మున్సిపాలిటీలో పాపులేషన్ ఆధారంగా చేసుకొని ఈ పథకాన్ని శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో మరి మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా ఎక్కడైనా కొత్త మున్సిపాలిటీలు ఏర్పడుతున్నా, మున్సిపాలిటీల పరిధి పెరిగినప్పటికీ మరి ఆయా మున్సిపాలిటీల్లో
ఒక ముందు చూపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరించుకునే విధంగా అధికారులు మరి ఆలోచించుకొని దీన్ని పూర్తి స్థాయిలో మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని, ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమృత్ 2 ద్వారా ఈ యొక్క పథకాన్ని విస్తరించి పూర్తిగా అతి తొందరగా దీన్ని పూర్తి చేయించి ప్రజలకు ఈ పథకం ద్వారా మరి ఈ తాగునీటి సౌకర్యాన్ని ఎమ్మడి అందించేటటువంటి విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పథకం చేపట్టినా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు కేంద్రం ద్వారా ప్రతి ఒక్క రాష్ట్రానికి అందినట్లుగానే మన రాష్ట్రానికి కూడా అందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. ఈరోజు గ్రామాలకు గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ కింద నిధులు కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లకు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఈజిఎస్ నిధులు వాడుకుంటా ఉన్నాం. గతంలో ఇక్కడ వైకుంఠ ధామాలు కట్టిండ్రు, రైతు వేదికలు కట్టిండ్రు. సో ఈరోజు గ్రామ పంచాయతీల నిధులు కూడా పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వాన వచ్చినటువంటి నిధులను సద్వినియోగం చేసుకొని ఆ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎలక్షన్లు జరిగితే మళ్ళీ మనకు నిధులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిధులు విడుదలవుతాయి. మరి అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద ఎత్తున ఇండ్లని కేంద్ర ప్రభుత్వం ఈరోజు శాంక్షన్ చేస్తూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఇండ్లను శాంక్షన్ చేసింది. మరి దీంట్లో నిరుపేదలందరికీ కూడా ఇండ్లను అందించేటటువంటి విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టినారు. ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి పథకం ద్వారా వచ్చినటువంటి నిధులు ఈ యొక్క ఇందిరమ్మ ఇంటికి కూడా మరి ఆ నిధులన్నీ కూడా వీళ్ళు దీంట్లో జమ చేస్తూ ఉన్నారు. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా దీనికి జమ చేసి ఆ పేరు పెట్టడం అనేది సమంజసం కాదు. ఒకవేళ ఆ పేరు పెట్టుకుంటే అభ్యంతరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆ ఇండ్లకు ఆ పేరు పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ప్రత్యేకంగా ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ ఆ పథకాన్ని ప్రత్యేకంగా అందించాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి పేరును కంటిన్యూ చేయాలి. ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు దీన్ని కలిపి ఇది గ్రామాల లోపల మరి ఒక అంటే మేమే చేస్తున్నామనేటటువంటి, ఎందుకంటే రెండు రాష్ట్రాల యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఉంటున్నప్పటికీ కూడా దాన్ని కాదు అని మేమేటటువంటి గతంలో కేసీఆర్ గారు చేసిండు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ విధమైనటువంటి అంటే అపోహలు ప్రజల లోపల ఇదేదో కేంద్ర ప్రభుత్వం ఏం లేదు మొత్తం మేమే చేస్తున్నట్టు అపోహ కలిగించకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు పేదవాళ్ల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తుందో ఆ పథకాన్ని ప్రత్యేకంగా అలాగేనన్నా కొనసాగించండి. లేదా ఇందిరమ్మ ఇల్లు అనేటటువంటిని పేరైతే మీరు పెట్టుకుంటున్నారో సమంజసం కాదు, దానికి ఏ విధంగా పేరు మారుస్తారో పేరైనా మార్చండి, పేదల ఇండ్లు మార్చండి, లేదా గృహలక్ష్మి అన్నారు గృహలక్ష్మి అనే చెప్పండి. అంతే తప్ప దీనికి ప్రత్యేకంగా పెట్టుకోవడం అనేది సరికాదని చెప్పి సందర్భం తెలియజేస్తాం. అంటే గ్రామాల లోపల కూడా ఇందిరమ్మ కమిటీలని వేసిండ్రు. ఇప్పుడు గ్రామాల లోపల ఇందిరమ్మ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ, ఆ గ్రామ కమిటీలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ దాంట్లో ఆ కమిటీలో ఉంచి ఆ కమిటీ ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు, దరఖాస్తు అవగాహన లేనటువంటి వాళ్ళు, తెలియని వాళ్ళు దరఖాస్తు చేసుకోకపోయి ఉండవచ్చు. ఎంతోమంది తెలియని వాళ్ళు, ఎంతోమంది పేదవాళ్ళకు ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. దరఖాస్తు చేసుకొని వాళ్ళు కూడా ఉండొచ్చు అక్కడ. కాబట్టి దరఖాస్తు చేసుకొని వాళ్ళని కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో, కిరాయి ఇండ్లలో ఉంటున్నారో, గుడిసెలల్లో ఉంటున్నారో, ఏ విధంగా వాళ్ళ జీవనం ఒక ఇంట్లో నలుగురు 5 కుటుంబాలు ఉంటున్నాయో ఇటువంటి వాటన్నిటి కూడా గుర్తించి మొట్టమొదటగా ఏ నీడ లేనటువంటి వాళ్ళని, ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకు వాళ్ళని ఒక ఫేజ్ వైజ్గా తీసుకుంటున్నటువంటి పక్షంలో ఫస్ట్ ఎలాంటి నీడ లేకుండా, తల మీద నీడ లేకుండా ఉండడానికి ఏదైతే సౌకర్యాలు ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి వాళ్ళని అందరినీ కూడా దీంట్లో తీసుకోవాలి. ఏ ఒక్కరు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు మిగిలిపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఈ ఇందిరమ్మ పేరు కమిటీ అనేది